అర్థం చేయండి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ को జై, గురు పరంపరము को జై. ఈ గురుదేవ. గుణత్రయ విభాగ నిర్ణయం. సాత్విక గుణునికి సగము రాజసము, రాజసములో సగము తామసముయు. రాజస గుణునికి అర్ధము సత్వమందుండు, సత్వంబులో తామసము సగంబు. తామస గుణునికి అర్ధము రాజసము, రాజసమునకు సత్వంబు సగముయుండు. త్రిగుణంబులీ రీతి దేహంబులందుండు, సాత్విక గుణముండు సజ్జనుండు. గురుముఖంబున మీరూపమెరుగుచుండు, త్రిగుణ రహితుండు వర్ణింపనగనితుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. గాంధారి హస్తిని ఘననాళములు రెండు, నేత్రద్వయంబునా నిలచియుండు. నమరి పూషాలంబనాలంబులను రెండు, కర్ణద్వయంబున కలిగియుండు. వరజిహ్వనాడియు వక్త్రంబునందుండు, నాభిని శంఖిని నాళముండు. కులకసిని వాలి గూడి రత్నాహ్వయ బుధగుఖ్యములయందు కుదిరియుండు. కంఠమందున పయస్వని గలిగుండు, హృదయు తృష్ణయు నెరిగింపుచుండు నిపుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. సుషుమ్నా నాడి లక్షణం. ఈడయు పింగళయులును కుడి ఎడమలనుండు, నడుమ సూక్ష్మ సుషుమ్నా నాడియుండు. యానాడి రంధ్ర మధ్యమునందు సూర్య సోమాగ్ని విద్యాక్షరమయమాత్మ. సప్త సముద్రముల్ సప్త పర్వతములు చతురాగమంబులు శాస్త్రములును. పంచభూతములు సప్త ద్వీపములు లోకములు గుణములు మంత్రములును. కలలు బిందునాదు దిగ్వాయు బీజమాది సకల దృశ్య పదార్థముల్ సమతనుండు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస
సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకో జై, గురు పరంపరమకో జై. జై గురు. జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. నిర్భయానంద బోధామృతంలో 28వ అంశమైనటువంటి మేలుకొల్పుల మీద వ్యాఖ్యానం. మేలుకొలుపు వ్యాఖ్యానం, మేలుకొల్పుల మీద కాదు, మేలుకొల్పేటువంటి వ్యాఖ్యానం. అందులో కూడా కృష్ణప్రభువుల కందార్థంలోటి ఉదాహరిస్తూ తీసుకున్నారు. తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపోయాను, జ్ఞానోదయం వెళ్ళబోయాను, మనస్థిరమై వెళ్ళబోయా. ఇది దీంట్లోదే గల మేలుకొల్పు, దాంట్లోదే తత్వము. కొన్ని ఇవి తీసుకునేట్లున్నారా? ఇదంతా కూడా మేలుకొల్పు వ్యాఖ్యానమే ఉన్నట్టుంది. మేలుకొల్పు వ్యాఖ్యానమే, మేలుకొల్పు వ్యాఖ్యానమే అంతా. నేను పదార్థంలో భాగం అనుకోండి, మేలుకొల్పు వ్యాఖ్యానమే. తెల్లవారను భ్రాంతి చీకటి తీరిపోయాను, జ్ఞానోదయం బల్లనాయను, మనస్థిరమై ఎల్లబాయల ఆయన్ అనేది దీంట్లో చెప్పారు. లేనిది అనుభవంలో ఉంటే ఎలా ఆస్వాదించారు? లేనిది అనుభవంలో ఉంటే, లేని దాన్ని అనుభవిస్తున్నాము అంటే కళలో అనుభవంలోకి వచ్చింది. ఏదైనా కళలో అనుభవం లేకొస్తే ఆ కళ ఉన్నంతసేపే అనుభవం. మేల్కుంటానే ఆ అనుభూతి అంతకుముందు పొందినటువంటిది అయి ఉంటేనేమో అది కళలో తోచినట్టుగా ఉంది. లేదంటే ఏవేవో కళలో కూడా వస్తాయి, నువ్వు ఊహించని కూడా వస్తాయి. నిజానికి మేల్కొంటే అది లేదు, ఆ పొందిన అనుభవం లేదు, కళలో పొందిన అనుభవం లాగా. అట్లా లేనిది అనుభవంలో ఉంటే ఎలా ఆస్వాదించారు? నలుగురు వింటే ఎవరి స్థితి బట్టి వారు గ్రహిస్తారు. ఆ వినేవారు నలుగురు కూడా ఏదైనా వింటూ ఉంటే వారి స్థితిని బట్టి దాన్ని అర్థం చేసుకుంటారు. ఆ వింటున్నటువంటి అంశాన్ని అందరూ ఒకే రకంగా తీసుకుంటారనే లేదు. ఒక పదార్థాన్ని నీ జిహ్వ వదిలేసింది. జిహ్వ అదే వదిలేసిన తర్వాత తిన్నా దాని అనుభవం రుచి నీకుందా? పదార్థం ఎప్పుడైతే తింటున్నావో మామూలు స్థితిలో, ఆ పదార్థాన్ని ఆస్వాదించిన స్థితిలో దాని రుచిని గుర్తుపెట్టుకొని మళ్ళీ అది బాగుంది అన్నట్టుగా నువ్వు తాదాత్మ్యత చెందితే కానీ దాని యొక్క రుచి నీ గుర్తులో ఉండి ఇది ఫలానా విధంగా ఉన్నది అని నువ్వు గుర్తుపెట్టుకొని తింటావు. కానీ నువ్వు దాన్ని వదిలేసావనుకో, ఓ పదార్థాన్ని వదిలేసావు, ఇంకా ఇక దాని మీద ఏ రకమైనటువంటి తాదాత్మ్యత లేదనుకో నీకు. ఆ వదిలేసిన దాని మీద ఉన్నటువంటిది నీ గుర్తులేకే రాదు. ఇంకా మళ్ళీ దాని యొక్క రుచి, దాని యొక్క అనుభవం ప్రత్యేకంగా నీలో ఉండి నేను గుర్తు చేసేటట్లుగా రాదు. తింటావు కానీ ఇప్పుడు కూడా ఎవరైనా పెట్టారనుకో, ఆయా పదార్థం యొక్క తాదాత్మ్యత లేదు, పోగొట్టుకున్నావు. కాబట్టి దానికి ఇట్లా ఉంది అట్లా ఉంది, దాని యొక్క వాసనలతో కూడలేదు, ఏదో తిన్నావు అంతే. ఎందుకనంటే అది లేనిది వదిలేసింది. వదిలేసింది దేన్ని వదిలేసింది? దేని పట్లైనా అంతకుముందు కలిగిన అనుభవపూర్వకమైన తాదాత్మ్యతను వదిలేసింది. అంతకుముందు అనుభవంలో నీ మనసులో పెట్టుకొని ఫిక్స్ చేసుకున్నావు కాబట్టి దాన్ని పదే గుర్తు చేసింది. ఇప్పుడు దాన్ని వదిలేసావు కాబట్టి దాంతో వచ్చినటువంటి దాన్ని అంతా వదిలేసావు, దాన్ని పట్టించుకునే స్థితిలో లేవు. ఇంకా ఈ అనుభవాలన్నీ కూడా అంతే. అన్ని శరీరంతో కలిగినటువంటి అనుభవాలు. ఈ శరీరం యొక్క దాంట్లో నేను ఎప్పుడైతే తాదాత్మ్యత చెందానో అది నావనుకుంటున్నాను. నిజానికి నేనైనటువంటి అసలు స్వరూపాన్ని గుర్తెరిగిన తర్వాత నా అసలు స్వరూపంగా ఉన్నది శరీరంతో కనుక తాదాత్మ్యత చెందకపోతే నా నిజరూపంలో ఉన్నటువంటి స్థితిలో ఉంది.
ఆత్మస్వరూపంగా ఉంది అనేది గుర్తెరిగితే ఈ భ్రాంతిలో ఇంతకుముందు ఏదైతే భ్రాంతిలో ప్రపంచమంతా గొప్పది అనిపిస్తుంది, అంతకుముందు ఎందుకు గొప్పది అనిపించిందంటే చుట్టూ ఉన్న ప్రపంచంతోనే వ్యవహారం చేసావు, అది నిజమని అనుకున్నావు. అప్పుడు ఎందుకంటే భ్రాంతి పోలేదు కాబట్టి. నేను అంటే నామరూపాత్మక శరీరంతో పాటు ప్రకృతిగా కనపడుతున్నటువంటి బాహ్య ప్రపంచాన్ని అంతటినీ నీలోకి తీసుకొని తాదాత్మ్య చెందావు కాబట్టి ప్రపంచం అంతా గొప్పది అనిపించింది. అప్పుడు భ్రాంతి వదిలిన తర్వాత ఇది లేనిది అని చెల్లించకుండా ఉండిపోయావు. ఇది లేనిది లేని కళ జరుగుతోంది, లేని కళ నీ పుట్టుకతో ప్రారంభమై నీ మరణం వరకు ఇది జరుగుతుంది. శరీరంలో ఉండి కూడా శరీర ధర్మాలు శరీరం నిర్వర్తిస్తుంది అని తన యొక్క స్వరూపం తాను తెలుసుకొని, గురువు ద్వారా తెలుసుకొని, అది కూడా ఆ స్వరూపం రావడానికి, ఆ స్వరూపం ఆత్మగా పరిణామం చెందకముందు ఏ స్థితిలో ఉందో, అవ్యక్త స్థితిలో ఉండి జగత్తులేకే రాకముందు ఏ స్థితిలో ఉందో దాన్ని కూడా గురువు గారి చేత గుర్తెరిగితే అది కేవలం బయలుగానున్నప్పుడు ఏ విధంగా ఉందో నీవు కానీ జగత్తు కానీ ఏమీ లేకుండా, నీ ఊహలో కూడా అది లేకుండా ఆ స్థితిని నువ్వు భావన చెందుతావు. ఆ స్థితిని భావన చెందితే నువ్వు లేవు. నువ్వే లేకుండా అయిపోయిన తర్వాత నువ్వు చెల్లించేది లేదు, నువ్వు దీనితో తాదాత్మ్యం చెందేది లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుండిపోయాను, విన్న కన్నది లేకపోయాను, ఎన్నగా ఈ ఎరుక మూలం ఏమీ లేదాయను. ఉన్నదుండిపోయెను విన్న కన్నది లేకపోయెను, ఎన్నగా ఈ ఎరుక మూలము ఏమి లేదాయ. ఆత్మా మేలుకోవే. జై గురు. ఆత్మను మేల్కో అంటున్నాడు అక్కడ. ఆత్మ మేల్కొన్నా ఆ ఆత్మ అనేది ఒకటి మిగిలి ఉంటుంది. మిగిలింది ఒకవేళ మిగిలి భ్రాంతులన్నీ పోయినప్పటికీ ఆ మేల్కొన్నటువంటి వాడు ఇదంతా లేనిదని గుర్తెరగనిచ్చి తాను ఆత్మగా ఉన్నాడని తెలిస్తే అది కూడా వదిలేయాలి. అది లేని స్థితిలోనే మళ్ళా బీజ వస్తువు లేకుండా అయిపోతుంది. తినే పదార్థాన్ని వదిలేసినట్లు ప్రపంచాన్ని వదిలేవా? లేనిదని వదిలేసింది జిహ్వ. అలాగే భ్రాంతి వదిలేక గొప్పతనం ఉందా? జిహ్వ అంటే రుచిని గుర్తెరుగుతున్నది. రుచిని గుర్తెరుగుతున్నదే నాలుగుగా ఉంది, నాలుగు వరకు ఉంది. లోపల ఉన్నటువంటి కడుపు లోపలికి పోయిన తర్వాత ఆ పదార్థం పనిచేస్తే దాంట్లో ఉన్న కారము ఉప్పు ఏదో పోయి శరీరంలో రోగకారకం ఏదవుతుందో దాన్ని గుర్తిరగలుగుతావు. ఓహో నేనేం తిన్నా దేనివల్ల అయిందని. అది ఒకటోది. ఇంకోటి ఏంది, అది ఏం పని చేస్తుందో ఏం చెడుపు చేస్తుందో అనేది గుర్తించకుండా అది ఆహా అని ఓహో అనిపించింది అనుకో, జిహ్వకు నాలుగు కనిపించింది అనుకో, ఆహా దాని యొక్క గొప్పతనాన్ని నువ్వు ఆపాదించుకుంటావు. ఇది గొప్పగా ఉన్నది, రుచిగా ఉన్నది, అది ఏం చెడుపు చేస్తుందో అదంతా సంగతి మళ్ళా సంగతి. నీ నాలుగు కనిపించింది కాబట్టి చేసావు. అది లేదనుకో, అది వదిలేవు అనుకో, ఇదంతా కేవలం నేను నాలుగుతో నా రుచిలో పొందుతున్న దానితో నేను తాదాత్మ్యం చెందుతున్నాను. ఇది ఇతర పదార్థాల్లాగా కూడా కాకుండా ఇది రుచిగా అనిపించవచ్చు, కానీ ఇది భ్రాంతిని కల్పిస్తోంది, దీనివల్ల రోగాలు వస్తాయి అనుకున్నావు అనుకో, మామూలు తినే పదార్థమే, ఇంకా దాన్ని వదిలేస్తావు కదా. అంతకుముందు దానితో తాదాత్మ్యత. ఎప్పుడైతే నీకు చక్కెర రోగం వచ్చింది అన్నాడు అనుకో డాక్టరు, అయిపోయాయి. ఇంకా ఆ రోజు వరకు ప్రీతిగా ఉన్నటువంటివన్నీ విష పదార్థంలాగా అయిపోతాయి. ఇంకా భావనలో వదిలేస్తావు కదా, ఇది వద్దబ్బా నాకు అని. ఎప్పుడైతే అట్లాగే భ్రాంతి వదిలేక గొప్పతనం ఉందా? ఎప్పుడైతే నీ స్వరూపాన్ని గుర్తిరిగి గురువు గారి చేత నువ్వు ఈ భ్రాంతిమయ ప్రపంచాన్ని నేనుగా భావిస్తున్నటువంటి నామరూపాత్మక జగత్తుతో సహా అన్నీ వదిలేసావు అనుకో, ఇదంతా కేవలం అటువంటిదే.
అటువంటి భ్రాంతిలోనే నేను ఈ జగత్తు, ఇందులో జరుగుతున్న పరిణామాలన్నీ నిజం అనుకుంటున్నా, ఇది ఒక కళ లాంటిది అనేది గురువు గారి చేత ఎవరైతే పొందారో, పొందినటువంటి వారు విచారణ చేత తన గురించి తాను విచారించినటువంటి వారు, తను బ్రహ్మాండాన్ని, పిండాండ బ్రహ్మాండ విచారణ చేసినటువంటి వారు దానికి పూర్వపు స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో గుర్తెరిగితే ఇంకప్పుడు ఏముంది, దాని మీద భ్రాంతి లేదు, అది గొప్పతనము లేదు తన స్థితి గుర్తెరిగిన తర్వాత. కాబట్టి ఆ పదార్థం కూడా, ఆ పదార్థం ఏదో, ఆ పదార్థం అప్పుడు నువ్వు కోరుకున్నప్పుడు ఉత్తమంగా అనిపించింది అంతే. వదిలేసిన తర్వాత అదే నీకు రోగ కారణము, దాన్ని వదిలేయన్నారనుకో, డాక్టర్ గారు కదా వదిలేయమంటే వదిలేసినట్టు, పదార్థాన్ని వదిలేసినట్టే గురువు గారు ఎవరు వదిలేయమంటున్నారు దేన్ని? ఈ లోకం అనే భ్రాంతిని, నేననే భ్రాంతిని వదిలేస్తే భ్రాంతి చీకటి, కటిక చీకటి అని 3 భావాలు ఉన్నాయి. భ్రాంతి చీకటి, మామూలు చీకటి, కటిక చీకటి అని 3 ఉన్నాయి భావాలు అని చెప్తున్నారు. భ్రాంతి చీకటి అన్నప్పుడేమో చీకటి కాదు, అది వెలుగులోనే నువ్వు గుర్తించలేకుండా ఉన్నటువంటి చీకటి, అది భ్రాంతి చీకటి. కటిక చీకట్లోనేమో తాడు పాము 2 లేవు. కటిక చీకట్లో మొత్తం పోతున్నావు అబ్బా, నీ ఇంట్లో మొత్తం కరెంట్ పోయింది, మొత్తం అర్ధరాత్రి, బాహ్యంగా ఉన్నటువంటి వెలుతురు కూడా కనపడే స్థితిలో లేదు. బాహ్యంగా చంద్రుడు లేకపోయినప్పటికీ నక్షత్రాల కొంతవరకు అయినా వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఏ దారిలోనో పోతున్నావు అనుకో, తాడు పడిందాడ, ఏ వెలుతురు వెన్నెల కూడా లేదు, లేకపోయినప్పటికీ కొంత వెలుగు ఉంటుంది. అది పైన నక్షత్రాల నుండి మెరుస్తున్నటువంటి దాంట్లో పరుచుకున్నటువంటి వెలుగు. కాబట్టి కటిక చీకటిగా ఉందనుకో, కటిక చీకట్లో తాడు పాము 2 లేవు, గుర్తించేది లేదు. ఇంకా అమావాస్య నాటి చీకటి ఉందనుకో, ఆ వెలుగు కనపడేది కూడా ఏమీ కనపడదు ఎక్కడా కూడా, ఎందుకంటే పూర్తిగా భూమి అడ్డమైపోయి ఉంటుంది ఈ చంద్రుని వెలుక్కు. దానికి తోడు ఆ కాంతి ప్రతిఫలించడానికి ఇంకోటువంటి ఉండే పరిస్థితులు ఉండవు. కొద్దిగా ఉన్నట్లయినా కూడా చంద్రప్రకాశం చేత ఉన్నట్టుగా ఉండదు. కాబట్టి పూర్తిగా చీకటి అనుకో, ఆ చీకట్లో 2 లేవు కదా. ఏదైనా ఒక దాన్ని గుర్తించి అది ఇదేనేమో అని భ్రమ చెందడానికి ఆ తాడు భ్రమ చెంది అది పాము అనుకున్నావు. భ్రమ చెందడానికి ఉన్నటువంటి చీకటి కూడా లేదు. కటిక చీకటి ఉందనుకో, 2 లేవు. అది తోచినటువంటి ఏదైతే తోచిందో పాము లేదు, దాన్ని తోచడానికి కారణ వస్తువుగా ఉన్నటువంటి తాడు కూడా లేదు, 2 లేవు. పూర్తి చీకట్లో తాడు కనపడదు కాబట్టి నువ్వు దాన్ని చూసి భ్రాంతి చెందే నిర్ణయం కూడా ఉండదు. తాడునేమో పాము అనుకున్నావు, భ్రాంతిలో తాడే పామన్నావు. భ్రాంతిగా ఉన్నప్పుడేమో తాడే పామన్నావు. కేకలు పెట్టావు, ఎవడో తెలివైన వాడు వచ్చి లైట్తో వచ్చి చూశాడు, లైట్ వేసి చూశాడు, తాడుగానే కనపడింది. అప్పుడు జ్ఞానికేమో ఉన్నట్లు కనపడింది, భ్రాంతి చీకటి తీరిపోయింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఏమైంది? అంతకుముందు భ్రాంతి చెందాడు, వేరే ఒకడంటే దారి చూపించి నీకు మార్గం చూపించే గురువు వచ్చి నీకు చూపించాడు, నీ రూపం ఇదిరా ఆయన, నీ అసలు స్థితి ఇది అని నీ భ్రాంతిని తొలగించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి గురువు. చూసిన తర్వాత చూడకముందు దానిని దీనిగా భ్రమించి తాడును పాము అనుకున్నావు, లైట్ వేసి చూపించిన తర్వాత భ్రాంతి చీకటి పోయింది. ఇంకా ఉన్నట్టు కనపడింది, తాడుగానే కనపడింది. జ్ఞాని అయినాడు, జ్ఞానికి ఉన్నట్టు కనపడింది. ఇంకా భ్రాంతి చీకటి పోయింది. చీకటి తాత్కాలికంగా ఏర్పడినటువంటి భ్రాంతి చీకటి అది. శరీర భ్రాంతి పోతే రజోగుణం పోతుంది, మనసు లేకుండా పోయాయి. శరీర భ్రాంతి ఎప్పుడైతే పోయిందో, శరీరంతో గనక ఆత్మప్రకాశం చేత శరీరంలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం మరియు ఇతరమైనటువంటి అన్నీ శరీర అవయవాలుగా ఉన్నవి పనిచేస్తూ ఉన్నాయి. ఆ మనసు అనేది ఏం చేస్తుందంటే వాటిలోకి ప్రేరణ కలిగించి ఆ వాటితో ఆ పనులన్నీ చేయిస్తుంది.
చేస్తుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ మనసు లేకుండా పోతే రజోగుణం పోయింది. పాము అంటే శరీరాలు, అంటే 4 శరీరాలు, 5 కోశాలు, వాటిని నిరసించి ఈ 24 తత్వాలుగా ఉన్నటువంటి దానిలో 20 ఏమో బాహ్యంగా పనిచేస్తున్నటువంటి శారీరకంగా పనిచేస్తుంటే వాటిని నడిపిస్తున్నటువంటి 4గా ఉన్నటువంటివేమో అంతరంగ చతుష్టయంగా ఉండి నడిపిస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ నిరసించావు, ఒక్కటే ఉన్నది పైన అధిష్టానంగా. ఆ ఒక్కటి పనిచేస్తున్నటువంటి దాన్ని నిరసించగలిగితే దాంట్లో నుంచి ఏ ప్రకాశం వస్తుందో దాన్ని కూడా నిరసించగలిగితే, దాన్ని నిరసించేయకముందు అది ఏమిటో తెలుసుకొని అదిగా నువ్వు స్థిరపడితే నీ స్వరూపంలో నువ్వు నిలబడినట్టు. ఇప్పుడు వాటిని నిరసించి ఆత్మలో బిగించబడ్డావు. ముందు శరీర ధర్మంగా ఉన్నటువంటి వాటిని నిరసించావు. ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆత్మశక్తిగా ఉన్నటువంటిది ఏది ప్రకాశం కలగజేస్తుందో నీలోకి దానిగా స్థిరపడినావు. దాన్ని కూడా నిరసించితే శరీర ధర్మంగా లేకుండా పోయావు. ఇంకా కానీ సర్వత్రా వ్యాపించి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలతో కూడుకొని బిగించబడ్డావు అక్కడ సమిష్టిగా నిర్ణయించిన తర్వాత. వ్యష్టి ఎరుక నుండి సమిష్టి ఎరుక నిర్ణయం లేకపోయినావు అనుకో, అక్కడ బిగించబడినావు. ఇక్కడేమో విడుదలై అక్కడ బిగించబడినావు. వ్యష్టిగా విడుదలయ్యావు కానీ అక్కడ బిగించబడినావు కదా. అక్కడ ఏం జరుగుతుంది? సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలతో కూడుకొని వ్యాప్తం చెందడానికి కారణమైనది ఉంది అక్కడ. కాబట్టి జీవుల కర్మానుసారం జీవులను జీవింపజేయడానికి, వారి కర్మానుసారం జీవింపజేయడానికి ఏది పనిచేస్తుంది అక్కడ? అఖండ ఎరుకగా ఉన్నటువంటి పరమాత్మ అనేది పనిచేస్తుంది. నీ ఆత్మస్థితిలో నుంచి నువ్వు పరమాత్మ స్థితిలోకి వెళ్ళి నువ్వే ఆ పరమాత్మ స్థితిలోకి పోయినావు. అక్కడికి అఖండ ఎరుకలేకి, వ్యష్టి స్థితిలో నుంచి సమిష్టి స్థితిలోకి. అక్కడ పోయిన తర్వాత ఏమైంది? ఇంకా అక్కడ నువ్వేం పని చేస్తున్నావు? జీవుల యొక్క కర్మానుసారం జీవులను జీవింపజేయడానికి సృష్టి స్థితి అంతటా ఆకర్షణ, అంతటా విస్తీర్ణము, అనేకత్వము ఇవన్నీ పొందింది. ఆఖరికి లయమైంది. లయమపడు శరీరంగా పోతుంది, మళ్ళీ కర్మానుసారం మళ్ళీ రావడానికి కారణమైన దానిగా ఉంది. కాబట్టి జనన మరణ ప్రవాహం పోవాలి. జనన మరణ ప్రవాహం పోవాలంటే ఈశ్వర తనువులు, ఈశ్వర కోశాలను కూడా నిరసించాలి. ఏదైతే సమిష్టి ఎరుకగా ఆత్మస్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి నువ్వు పోయినావో ఆ పరమాత్మ స్థితిలో నుంచి కూడా విరమించాలి. అది సృష్టికి కారణమైనదై సృష్టిలోని జీవులన్నిటినీ కల్పించి వాటి కర్మానుసారంగా ప్రవర్తిస్తూ మళ్ళీ కర్మ ఫలితాలను అనుభవించడానికి మరీ శరీరాన్ని తగిలించుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఉంది. కాబట్టి జీవతనువులో ఉన్నటువంటి తనువు నేను కాదు, ఆ తనువు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంగా ఉన్నటువంటిది నేను కాదు. దానికి అతీతంగా ఉన్నటువంటి ఏదైతే అఖండ ఎరుకగా ఉన్నదో, పరమాత్మగా ఉన్నదో, ఆ స్థితిలో నుంచి కూడా నిరసించాలి. అంటే ఈశ్వర కోశాలను కూడా నిరసించాలి. జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4. ఈ 4 ఆ 4 రెండింటినీ నిరసించిన తర్వాత నీవు లేవు, సమిష్టి లేదు. ఆ ఉన్నటువంటి ఆ స్థితిని కూడా, అంటే సమిష్టి ఎరుక, అఖండ ఎరుకను కూడా నిరసించిన స్థితిలోకి రావాలి. అదే తత్వంలో వచ్చింది చూడు. అష్టతనువుల శూన్యపరుడవు, వ్యష్టి సమిష్టికి అతీతుడవు అనేది మన భూమానంద స్వామి తత్వాల్లో వచ్చింది. కాబట్టి జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4 కూడా నిరసించితే బ్రహ్మననే భ్రాంతి కూడా పోవాలి. మహావాక్య విచారణలో తేలినటువంటి ఏ ప్రజ్ఞానం నాలో పనిచేస్తుందో ఆ ప్రజ్ఞానం యొక్క స్థితే బ్రహ్మము. ఆ ప్రజ్ఞానం బ్రహ్మం అయితే చైతన్యంతో ఏదైతే సర్వమునకు ప్రకాశం కలగడానికి కారణమైందో ఆ ఆత్మే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మం అనేది తత్వమసి నేనే
దాన్ని తెలుసుకుంటే నేనే అదై ఉన్నాను, నేను అనేకత్వాన్ని పొందినటువంటి జీవస్థితిలో నుంచి ఏకస్థితిలో ఉన్నటువంటి పరమాత్మ భావాన్ని, బ్రహ్మభావాన్ని పొందాను అని ఏదైతే 4 మహావాక్యాల ద్వారా నిర్ధారణై అహం బ్రహ్మస్మి అన్నావో, ఆ అహం బ్రహ్మస్మి అనే భ్రాంతి కూడా పోవాలి. విధానంలో తేడా ఉంది కదా. విధానంలో తేడా ఉంది. నీవు జనమరణ ప్రవాహంలోనేగా ఉన్నావు, జనమరణం అనే ప్రవాహంలోనే ఉన్నావు. ఆ ప్రవాహంలో నుంచి తప్పుకోవాలి. లెక్చరర్ తన అనుభవం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో చెబుతాడు. చెప్పే లెక్చరరు ఏ స్థాయిలో అనుభవంలో ఉంటే ఆ స్థాయిలో చెబుతాడు. విద్యార్థి లోపమున్నా లెక్చరర్ తన అనుభవంతో పాస్ అయ్యే స్థితికి తీసుకొస్తాడు. విద్యార్థికి ఒకవేళ లేదనుకో, వానికి పట్టుకునే స్థాయే లేదనుకో, మామూలు అంశాలు చెప్తున్నప్పటికీ పట్టుకునే స్థాయే లేదనుకో, వాడు పట్టుకునే స్థాయి లేకపోతే ఏమైపోతాడు అంటే పాస్ అయ్యేటువంటి స్థితిలో లేడు. ఇంకా ఎంత చెప్పినా, ఏం రకంగా చెప్పినా కూడా లేదు. కాకపోతే అనుభవజ్ఞుడైనటువంటి వాడు వీరికి ఏ రకమైన పద్ధతిలో చెబితే బయటపడతాడు అని ఆ లెక్చరర్ ఆలోచించి వీని యొక్క స్థితిలోకి బొమ్మలు చూపించి, గుర్తులు చూపించి, అనేకమైన అంశాలు చూపించి, ఇగో ఇలాగా అని చెప్పి కొంతవరకు ప్రయత్నం చేస్తాడు. ఇంకా అట్లా కూడా ప్రయత్నం చేస్తే కాలనీళ్ళు ఉన్నారనుకో కొంతమంది. మేము చదువుకునేటప్పుడు పరీక్షలు ప్రతి క్లాస్కు ఉండేటివి. ఇప్పుడులాగా పబ్లిక్ కొన్ని దానిలకు మాత్రమేను, కొన్ని దానిలకు లేదు అనేటివి కాదు. ప్రతి సంవత్సరం పబ్లిక్ ఎగ్జామే 6 నుంచి. ఇంకా అట్లా మేము 6వ తరగతిలో మొదలై మేము ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు 7 ఏళ్ళు కూడా 6వ తరగతి చదివాడు వాడు మా క్లాసులో. మేము ఇంటర్మీడియట్ అయిపోయి ఉన్నప్పుడు కూడా మళ్ళా వాడు 6వ తరగతి ఉన్నాడు. ఆ స్థితి ఉండేది అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ తీసేశారు ఆ సిస్టమ్ అనుకోండి. ఇప్పుడేమో ఓన్లీ 7వ తరగతికి 10వ తరగతికే పరీక్ష. కాబట్టి ఎన్నిసార్లు అందరికీ చెప్పిన ఉపాధ్యాయులే చెప్పారు వానికి కూడా. వినే స్థితిలో లేడు, గుర్తెరిగే స్థితిలో లేడు. ఏం చేయాలి ఇంకా? అట్లే అవుతారు. కాబట్టి లెక్చరర్ తన అనుభవం ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో చెబుతాడు. విద్యార్థిలో లోపమున్నా లెక్చరర్ తన అనుభవంతో పాస్ అయ్యే స్థితికి తీసుకొస్తాడు. ఇక్కడ శిష్యుడు కూడా అంతే. ఆ శిష్యుడికి ఎంతో కొంత ప్రయత్నం ఉంటే పదే 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 గురువు ఏదైనా మార్పు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ ఇతనికి ఉన్న పట్టుదల ఉండాలి, ఆ గురువు అనుభవజ్ఞుడై ఉండాలి. అలా అనుభవజ్ఞైనటువంటి లెక్చరర్ వల్ల కాలేజీకి కూడా పేరు వస్తుంది. ఆ అనుభవజ్ఞైన లెక్చరర్ ఎవరుంటే దానికంతా పేరు వస్తుంది. కాబట్టి ఆ పేరు దానికి వస్తుంది అంటే ఎవరి వల్ల? దానికి ఉండే పేరు వల్ల కాదు, దానికి ఉండే ఆకారం వల్ల, దానికి ఉండే అందం వల్ల, దానికి ఉండేటువంటి ఇంకో దాని వల్ల కాదు, దాన్ని నడిపించినటువంటి ఆయన వల్ల. కాబట్టి ఆ గురువుకు పేరు రావాలి అంటే ఆయనకున్న అనుభవము వీళ్ళని బయటపడేసే మార్గాన్ని బట్టే వస్తుంది. సకల భ్రాంతులు వీడిపోతే జీవేశ్వర జగత్తులు ఏమీ లేవు. సకల భ్రాంతులు ఇక్కడ వెష్టి భ్రాంతి నీవు జీవుడుగా శరీరంతో తాదాత్మ్యం చెంది చుట్టూ ఉన్న ప్రపంచంతో తాదాత్మ్యం చెందినప్పుడు వస్తుంది. అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు అంటే ఇది లేకుండా పోతే ఏమయ్యావు? సమిష్టి ఎరుకగా ఉన్న బ్రహ్మమయ్యావు. అది కూడా లేదని పరిచయించి అది లేదు. సృష్టి వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఏముంది? కొత్త బట్టబయలే ఉంది. అచల పరిపూర్ణమే ఉన్నది ఉన్నట్లు ఉండిపోయింది. ఈ రెండు లేకుండా పోయినప్పుడు అచల పరిపూర్ణం అది పరిణామం చెందేది కాదు. పరిణామం చెంది మార్పులు చెంది ఎప్పటికప్పుడు ఏది అయ్యేది కాదు. ఈ ఎప్పటికప్పుడు ఈ పరిణామం, ఈ సృష్టి, ఈ సర్వము కూడా వచ్చిపోతున్నట్టుగా కూడా దానికి ఏమీ గుర్తులేదు. దీనికే కల్పన ఇది వచ్చింది. కాబట్టి అక్కడ ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్లు ఉండిపోయింది. మిగతా చెప్పన్నా, ఇందాక మధ్యలో చెబుతూ తోచుగుత్తు తొలగిపోయిన సూచనయు
గురువాక్యమాయన్ ఉచ్చనీచం మరణి పలుకుల ఒత్తవైపాయన్. సహజ స్థితిలో ఉన్నప్పుడు మాట ఎలా ఉంటుంది? లేక ఊరికే మాట వరుసకి ఇది లేనిది అని అంటే ఎలా ఉంటుంది? వృత్తులలో ఆనందం లేదని, సహజ స్థితిలో ఉన్నప్పుడు నీ సహజ స్థితిలో ఉన్నావనుకో, నీ సహజ స్థితి నీ లోపల గుర్తెరుగుతూ ఉంటావు కాబట్టి లేనిదాని ఊరికే, అది లేనిది కనపడుతున్నప్పటికీ ఊరికే ఉంది, మాట వరుసకు ఉంది. మాట వరుస కంటే నిజానికి లేదు, మాట వరుసకు ఉంది అంతే. భ్రమింపజేయడానికి చిన్నపిల్లలకి ఇదిగో చున్నాయినా అదిగో చున్నాయినా తింటావా లేదా, అదిగో బూచోడు వస్తాడని చెప్పినట్టు. బూచోడు అనేవాడే లేడు, ఆ పెట్టడానికి ఆ తల్లి ఏదో ఒకటి ఊహించింది, వానికి భయం, లేని భయం కల్పించడానికి. ఆ లేని భయం కల్పించబడినట్టుగా తోస్తున్నటువంటి ఇది నిజానికి లేదు, ఊరికే మాట వరుసకి ఇది లేనిది అని. ఊరికే అంటే ఎలా? ఊరికే అంటే వాడు అనుకుంటాడు కొన్నాళ్ళు పెంచి భూషోడు నిజంగా లేడు అనేది తెలుసు, మాట వరుసకు అన్నారని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సహజ స్థితిలో ఉన్నప్పుడు నీ సహజ స్థితిని నువ్వు గుర్తెరగలిగి ఉంటే, ఆ సహజ స్థితిలో కనుక ఉంటే నువ్వు, అప్పుడు ఇంకా మాట వరుసకు అనేది లేదు, ఊరికే ఏదో మాట వరుసకు అన్నాననేది లేదు. నీ సహజ స్థితి తెలుసు లేనిదని. వృత్తులలో ఆనందం లేనిదని తెలిసింది, వదిలేసింది. ఈ వృత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనసులో నుంచి పుట్టినటువంటి వృత్తులు. ఆ మనసు పోయి శరీరంతో తాయత్వం చెంది శరీరంతో చేపించే పనులతో ఇవన్నీ నా వృత్తులు అనుకుంది. లోపల మనసులో శరీరంలో జరిగేటివి, ఇంట్లో జరిగేటివి, బాహ్య ప్రపంచంలో జరిగే వృత్తులన్నీ ఏవే ఉన్నప్పటికీ ఇది పోయి ఇది వృత్తి చేసుకుంది, ఈ వృత్తి నాది అనుకుంది. ఆ వృత్తి అంతా తనది కాదని తాను గుర్తిరగలేని స్థితిలో ఈ వృత్తులన్నింటినీ చేపట్టింది మనసు. అది లేనిదని తెలిసింది, ఆ వృత్తులలో ఏ ఆనందము లేదని తెలిసింది, వదిలేసింది. ఇది వరకు ఆ వృత్తులందు ఆనందం అనుభవించావు కదా అంటే, ఆ శరీరం నేనని భావించినప్పుడు ఆయా వృత్తులలో కలిగినటువంటి లాభ నష్టాలతో ఆనందం పొందేవు, సుఖంతో ఆనందం పొందేవు. ఏమేమి వచ్చాయో అవన్నీ లాభాలుగా భావించి ఆహా ఎంత ఆనందంగా ఉంది అనుకున్నావు. నిజానికి ఇవన్నీ వదిలేస్తే ఏది ఉన్నదో, దానికి ఏ రకమైనటువంటి ద్వంద్వములు లేనటువంటి స్థితిలో ఉన్నదో అది బ్రహ్మానందం. దానికి దీంతో పని లేనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి ఆ వృత్తులందేమో తాదాత్మ్యం చెందినప్పుడు అనుభవించావు, ఇప్పుడు లేదు అది. ఆ వృత్తిలో, ఆ వృత్తులు నీ భావనలో లేవు. నువ్వు మనసు దాని శరీరము సంబంధించినట్టు దాంట్లో నుంచి విడిపడి ఉన్నప్పుడు ఇక దాంతో పని లేనటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు. నటులు అందరూ నటిస్తారు, కొందరు అందులో లీనమైపోతారు. ఆ నటనలో నటసార్వభౌమ అని ఎవరు నిర్ణయిస్తారు? ఆ నటనలో ఆ స్థితి అనుభవం కలిగిన ఉన్నటువంటి వాళ్ళు ఇస్తేనే వస్తుంది, దాంట్లో ఉన్నటువంటిదే వస్తుంది, అభివృద్ధి చలామణి అవుతుంది. ఎన్టీ రామారావుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని ఈ కళా సంఘాలు ప్రజా సంఘాలు కలిసి ఒకసారి సన్మానించి ఆ వ్యాఖ్యానం చేసే మద్రాసులో ఒకసారి. ఇంకా అది నిలిచిపోయింది ఆయనకు. రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వం ఏమో ఉన్నతమైనవి ఏవీ లే, శత్రువు కాబట్టి, కేంద్రంలో వేరే ప్రభుత్వాలు ఉండే కాబట్టి. ఈ రకమైన ఏమన్నా కొరత వచ్చిందే? ఏం రాలే. ఎందుకంటే దాన్ని గుర్తించి చేయగలిగినటువంటి వాళ్ళు చేశారు. అది రాజకీయాల ప్రకారం చేయాల్సిన పని లేదు, ఏముందో దాన్ని కదా, దానికి సంబంధించింది అంశం కాదు కాబట్టి ఆ నటసార్వభౌమని నిర్ణయించారు. ఆ నటనలో ఆ స్థితి ఉంటేనే, ఆ అనుభవం ఉంటేనే ఆ బిరుదు చలామణి అవుతుంది. లేదు ఊరికే ఇచ్చారనుకో అట్లా ఇట్లా అని, అది అట్లా చెల్లుబాటు కాదు. అది ఆ స్థితి అనుభవం ఉన్న వాళ్ళైతేనే, కాబట్టి అది చలామణి అవుతుంది. అభివృద్ధి దానికి తగినటువంటి వ్యక్తి అయినా, దానికి తగినటువంటి వ్యక్తి అనేది ఎవరు గుర్తించారు? దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు, దాంట్లో ఆస్వాదించిన వాళ్ళు గుర్తించారు. అలాగే తానైన స్థితిలో ఉండి నిర్ణయించితేనే
మనం అంగీకరిస్తున్నాం. మనం ఆ స్థితిని అనుభవించలేదుగా. తానైనటువంటి స్థితి, తన యొక్క నిజస్థితిని గుర్తెరిగితే, ఉండి నిర్ణయించితే, ఆ నిర్ణయించిన గురువు తాను నిజానికి అనుభవపూర్వకంగా తాను ఆ స్థితిని అనుభవించి దానిని నీకు తెలియజేస్తూ ఉంటే మనం ఆ స్థితిని గుర్తిస్తున్నాం కానీ ఆ గురువు చెప్తున్నాడు ఆ స్థితిని గుర్తిస్తున్నాం కాబట్టి నువ్వు అనుభవించలేవు. నువ్వు మళ్ళీ ఆయన అనుభవించి చెబుతున్నటువంటి స్థితిలోకి నీకు అనుభవం కావాలి. నీకు కూడా అనుభవం అయితే అప్పుడు ఆయన అనుభవించి చెబుతున్నటువంటి స్థితిని గుర్తెరుగుతావు. విషయంలో చిక్కుకొని దాన్ని కష్టంగా కానీ సుఖంగా కానీ అమలు పరుస్తావు. విషయం పొందాలని అనుభవించాలని వేదన ఉంటే విషయ ప్రపంచంలో కూరుకుపోతారు. దాంట్లో చిక్కుకునేటట్టు కాకుండా దాన్ని విచారించి దాన్ని కష్టంగా సుఖంగా కానీ ఏ విధంగా కానీ ఓ విషయం చెప్పారు. విషయం అంటే మళ్ళీ విషయవాంఛలకు కూడినటువంటి విషయం కాదు. ఈ చెబుతున్నటువంటి గురువు చెబుతున్నటువంటి ఓ విషయము అది తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నటువంటి దాన్ని అది కష్టంగా ఉండని సుఖంగా ఉండని దాన్ని అమలు పరిచి తీరాలి అనే భావనలో అనుకుంటే ఆ విషయం పొందుతావు. అనుభవించాలని వేదన ఉంటే విషయ ప్రపంచంలో కూరుకుపోతావు. దాన్ని అనుభవ స్థితిలో ఏమవుతుందంటే ఇది అనుభవించితే వచ్చేది కాదు. అనుభవపూర్వకంగా తెలుసుకొని నిజానికి అనుభవమే లేనిది అని తెలుసుకొని పోయేటువంటి స్థితిలోనేమో ఆ పొందిన జ్ఞానం కూడా లేదు. నిజానికి విచారణ చేసుకుంటూ పోతే పొందిన జ్ఞానం కూడా లేనిది అవుతుంది. మళ్ళీ దాని యొక్క విషయ ప్రపంచంలో అనుభవించాలి ఏదైతే తెలుసుకుంటున్నానో దాని గురించి అనుభవించి వదిలేయాలనేటువంటి స్థితి లేకుండా దాన్ని అనుభవించాలి అంటే మళ్ళీ ప్రపంచ భావనలో కూరుకుపోతారు. ఈ విషయాలన్నీ కూడా మనం జీవితంలో రోజు అనుభవిస్తున్నావు కూడా అంతే. దాన్ని తెలుసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వదిలేస్తారు. అట్లా కాకుండా ఏది అనుభవపూర్వకంగా పొందామో దాని మీద పదే పదే మళ్ళీ ఇచ్చగలిగింది అనుకో, మళ్ళీ ఆ ఇచ్చే ఏంది ఇష్టాలను ఏర్పాటు చేసింది. మళ్ళీ నువ్వు ఏ అనుభవం పొందుతూ ఉంటే దాన్ని మనసులోకి తీసుకుంటున్నావో శరీరంలో జరిగే అనుభవాన్ని ఆ మనసులోకి తీసుకున్న దాన్ని అంటే పెట్టుకుంటున్నావో తాదాత్మ్యతలో దాంట్లో కూరుకుపోతావు మళ్ళీ. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ కావాలని కోరికను రెచ్చగొడుతుంది, ఆసక్తిని రేపుతుంది. కాబట్టి ఇదేమి నిరాసక్తత కదా. నిరాసక్తత చెందాలి, దాని పట్ల వైరాగ్యం చెందాలి. విషయంగా ఏదైతే నీలో ఉందో దాని పట్ల. ఈ మేలుకొల్పులో మనసు యొక్క స్వభావం చెబుతోంది. ఈ మేలుకొల్పులో ఏం చెబుతుంది? మనసు యొక్క స్వభావం. దీన్ని రోజు వింటే ఆ మనసు నుండి బయటకు రావడానికి దీనిని ఇలా ఉపయోగించుకోవాలి. ఇది రోజు వింటున్నాం. ఈ వింటున్న దానివల్ల నేనేం కావాలి? ఆ వింటున్న దానివల్ల ఆ వింటుంటే ఏమిటితో వింటున్నావు? వింటున్నది చెవులే అయినప్పటికీ మనసు దాన్ని లోపలికి తీసుకొని దానిలో నీలో అనుభవస్థితి కలగజేసుకుని మళ్ళీ దాని యొక్క అంతరార్థం లేక అది పోతుంది. దాని అంతరార్థాన్ని లోపలికి తీసుకుంటోంది. కాబట్టి రోజు వింటూ ఉన్నందువల్ల ఏ మనస్సు అయితే అవన్నీ తీసుకొని మళ్ళీ లోపల నీకు చేర్చుకుంటుందో వాటి నుంచి కూడా ఆ మనసు నుంచి కూడా బయటికి రావడానికి దీన్ని ఉపయోగించుకోవాలి. ఎలా? ఈ విధంగా ఉపయోగించుకోవాలి. నేను ఈ వింటున్నటువంటి దాని నుంచి ఏదైతే దీన్ని అంతటినీ మనసు అనేది స్వీకరిస్తోందో ఈ విచారణ అంతా చేసిన తర్వాత ఆ స్వీకరించే మనసును కూడా తీసేసుకోవాలి. ఆయా వాసనలను బట్టి ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పాలి. అందరికీ ఒకే వైద్యం పనికిరాదు. అందరికీ ఒకే వైద్యం కూడా పనికిరాదు. మంత్రమేమో అందరికీ సమానమైనదే ఇచ్చారు. 3 మంత్రాలు అందరికీ సమానమే లోకంలో ఉండే వాళ్ళందరికీ. కానీ మళ్ళా విచారణ చేసేటప్పుడు వారి వారి స్థితులను బట్టి వారికి మొదలుపెట్టి మామూలు జగత్తులో మామూలు వ్యక్తిలా ఉండి మామూలు విషయాల్లోనే ఉన్నటువంటి వాడు ఒక్కటొక్కటిగా మెట్లెక్కిపోవాల్సిందే. ఒకవేళ చేర్చకపోయి వాటికి చేర్చినా
అక్కడ నిలదొక్కుకోవడం అనేది అందరి విషయంలో కాదు. వాడికి ఎంతో కొంత పూర్వజన సుకృతను బట్టి, జ్ఞానాన్ని బట్టి ఉంటే కనుక అలా వేగంగా పైకి పోగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. లేదంటే కింది స్థాయిలో నుంచి నడక నేర్చుకున్న వారికి పదిలంగా ఉంటుంది వారి జ్ఞానం. అట్లాగే శరీరంలో కూడా, శరీరం వయసులో ఉన్నప్పుడు వాటి విషయాలు లేకపోయింటే యంగ్గా ఉన్నప్పుడే పోయినటువంటి వాళ్ళందరినీ మనం చూసాం. వివేకానందుడు కానీ, బాలరామస్వామి లాంటి వాళ్ళు కానీ, తక్కువ వయసులో ఉన్నటువంటి శంకరాచార్యుల వారు కానీ, వాళ్ళంతా ప్రపంచ ప్రఖ్యాతులు కావడానికి కారణం అదే. తక్కువ వయసులోనే వాళ్ళు దానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెళ్ళడం అంటే ఊరికే వెళ్ళి ఏదో ఇది కాకుండా ఏ దాన్ని వాళ్ళు పట్టుకున్నారో దాన్ని గట్టిగా ఆజన్మాంతము ప్రపంచానికి మళ్ళీ చాటి చెప్పే విధంగా తయారయ్యారు. కాబట్టి వాసనలను బట్టి ఎవరికి ఏది చెప్పాలో వారికి చెప్పాలి. ఈ వచ్చినటువంటి ఈ పొందే శిష్యుల్లో కూడా అనేకత్వంగా ఉన్నట్టు మంత్రం ఒకటే అయినప్పటికీ వాళ్ళకు చెప్పే స్థితిలో మార్పు ఉండాలి. అందరికీ ఒకే వైద్యం పనికిరాదు. బంగారం చిన్నపిల్లవాడికి ఇస్తే విసిరి కొడతాడు, ఎందుకంటే దాని విలువ తెలియదు వారికి. రూపాయి ఇచ్చామనుకో, చిన్న పిల్లోడు రూపాయి మార్పిడి చెందుతుంది, షాపు లేకపోతే చాక్లెట్ ఇస్తారు, తెలుసు వానికి రూపాయి విలువ. బంగారం వాడు ఎప్పుడు డీల్ చేసినాడు, వాడేం దాంతో వ్యవహరించినాడా, దాన్ని పోయి ఎక్కడ ఇచ్చి షాపులో ఇచ్చేదని ఇయ్యి అనేకుందా? ఆ విషయం కాదు. దానివల్ల వస్తుంది డబ్బు, దాని ధనం డబ్బు కంటే సమానమైనటువంటి విలువ కలిగి ఉన్నప్పటికీ వానికి తెలియదు దాని యొక్క గొప్పతనం, ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి. అదే తెలివైన వాడికి ఇస్తే వాడు ఇసిరి కొడతాడా? ఎక్కడైనా దొరికింది అనుకో, ఇసిరి కొడతాడా? దాని యొక్క విలువ తెలుసు కాబట్టి. అట్లాగే అట్టడుగు వాని దగ్గరికి వెళ్ళి చైతన్య వికాసం తేవాలి. వాడు అట్టడుగునున్నాడు, వాడు అట్టడుగునుంటే వానికి చెప్పాలి జడమైన వస్తువు ఏదో, చైతన్యం ఏదో, ఏది నిజం అనుకుంటున్నావో, ఏది నిజానికి అబద్ధంగా ఉంటే భ్రాంతి చేత నువ్వు ఆ విధంగా పొందుతున్నావు భావము అనేది తెలియజెప్పాల్సింది అటువంటి వానికి. చైతన్య వికాసం తేవాలి వానికి అక్కడి నుంచి మొదలుపెట్టి. కొంత చైతన్యం ఉన్నవాడు వేగంగా పట్టుకోగలిగేటువంటి వాడై ఉంటాడు. కొంతవరకు తనలో ఉన్నటువంటి తెలివి ఉంటే కొంత అయినా. కాబట్టి కష్టం ఏది అంటే అదే కష్టం. అట్టడుగునున్న వానికి ఈ బోధ చెప్పడమే కష్టం. ఎందుకంటే ఈ జన్మలోనే అయిపోతాడు అని చెప్పడానికి వీలులేని స్థితిలో ఉంటాడు వాడు. మళ్ళీ ఉన్నప్పటికీ కర్మ ఫలితాల నుంచి తాను చేస్తున్నటువంటి దాని నుంచి తప్పుకొని సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా లేకుండా పోగలిగిన స్థితిలో ఉండాలి కదా. ఉంటేనే కదా మళ్ళా లేకుండా అయ్యేది. లేదంటే ఏ కొద్ది స్థాయిలో నిలబడి ఉన్నప్పటికీ, ఇక్కడ ఈ బోధ పొందినప్పటికీ, ఇక్కడ బిరుదు పొందినప్పటికీ, గురువు అయినప్పటికీ, ఏదైతే తాను పొందాలో ఆ స్థితిలో నిలకడ చెందినటువంటి స్థితిలోకి వచ్చే వరకు ఇట్లా గురువు దొరుకుతూనే ఉంటాడు. బయటపడేసే గురువు దొరికే వరకు తాను ఆ విధంగా బయటపడలేడు. కాబట్టి కింది స్థాయికి వెళ్ళి చెప్పగలడా? లెక్చరర్ పెద్ద పిల్లలకి తెలివిగా చెప్పగలడు. 1వ తరగతి పిల్లలకి 1వ తరగతి వాళ్ళు నేర్పియాల్సిందే. వాడు 10 ఏళ్ళోడు వచ్చినా, 9 ఏళ్ళోడు వచ్చినా, 15 ఏళ్ళోడు బడిలో ఇంతకుముందు చేరకుండా అట్లా ఇట్లా తిరిగి చదువు నేర్చుకొని మళ్ళా పెట్టాడు అనుకో, ఎన్ని ఏళ్ళోడు వచ్చినా వాని యొక్క స్థాయి 1వ తరగతి కాబట్టి ముందు వాళ్ళతో మొదలుపెట్టి మళ్ళా వాటిని కూడితే వాటి యొక్క అక్షరాలకు మళ్ళా దీర్ఘాలు ఏ విధంగా పలకాలో పలుకులు, మళ్ళీ ఆ పదాల కూర్పు నుంచి వాక్యాల కూర్పు నుంచి ఇంకా మొత్తం అంతా ఆ స్థితిలోకి రావాలి అంటే ఆ పిల్లోనికి అదే చెప్పాలి కదా. పెద్ద పిల్లోడు అయిపోయాడు అనుకో, వాడు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాడు, డిగ్రీ స్థాయికి వచ్చాడు, వానికి చెప్పాల్సినటువంటి మారిపోతుంది. చిన్నపిల్లలకి అమ్మ ఇల్లు ఏగా అని చెప్పారు, ఎందుకంటే అవన్నీ గుర్తిస్తాడని. వాడు పెద్ద పిల్లలకి ఏం చెప్పారు? ఆయా సబ్జెక్టులో ఉన్నటువంటి లోతుల్లోకి వెళ్ళి చెప్పారు. పెద్ద పిల్లలకి ఆర్థిక శాస్త్రం వచ్చింది, సామాజిక శాస్త్రం వచ్చింది, సైన్స్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. నాకు కొంచెం పెరుక్కుంటా పోయే కొద్దీ
దాంట్లో డిగ్రీలు, మళ్ళా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాంట్లో పరిశోధన చేసి డాక్టరేట్లు, మళ్ళీ వాడే అంతకుముందు ఏ లెక్చరర్ అయితే తనకు బోధించాడో అటువంటి స్థితిలో వాడు మళ్ళీ బోధించే స్థితికి పోతాడు. అంతదాకా చదువుకొని పైకి పోతాడు. కాబట్టి ఇక్కడ శిష్యుడు కూడా అంతే, ఇదే పద్ధతిలో అట్లా పోతే తాను గురు స్థితిలోకి పోతాడు, బోధించగల స్థితిలోకి. కాబట్టి ఈ గురువు ఏం చేయగలడు? వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టే చెబుతాడు. కాబట్టి కింది స్థాయికి వెళ్ళి చెప్పగలడా? అందుకే టీచర్ వేసిన పునాది మీదే కదా ఇతను చెప్తాడు. టీచర్ ముందు ఎలిమెంటరీ స్కూల్ వరకు చెప్పి పంపించాడు, బాగా చెప్పి పునాది వేసి పంపించాడు అనుకో, ఇంకా అక్కడికి పోయిన తర్వాత లెక్చరర్ సులభం. ఇక్కడ బాగా పునాది పడింది కాబట్టి. ఇక్కడ పునాది లేదనుకో, వారికి ఆయన వచ్చి మళ్ళీ 1వ తరగతి చెప్పలేడు కదా. అడిగి పోయి చేర్చారు, ఏదో అయిపోయింది నైనా 5వ తరగతి, ఇంకా 6వ తరగతిలోకి పోయాడు. ఇంకా అక్కడి నుంచి సబ్జెక్టులన్నీ వచ్చినాయి. అంతకుముందు అక్కడ అన్నీ కలిపి కలగాపులగం కాదు. ఇంకా అక్కడ పోయిన తర్వాత ఏమిటి, అందుకోగలడా? ఇక్కడ పునాది బాగుంటే అందుకోగలడు. కాబట్టి ఉన్నత పదవిలో ఉండి మొదటి గురువును మరుస్తారు. ఆ ఉన్నత పదవిలో పైకి పోయారనుకో, 5వ తరగతి వరకు ఇక్కడ చెప్పారు, మళ్ళీ పైన అంతా చెప్పినటువంటి లెక్చరర్ వేరు, ఆయన అంతా చేశారు. ఆ కింది స్థాయిలో చెప్పినటువంటి దాన్ని గుర్తుంచుకునేవారు అరుదుగా ఉంటారు. నా కింది స్థాయిలో పునాది ఎక్కడ పడింది కాబట్టి పలానోళ్ళు అనేది కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. మళ్ళీ పైకి పోయిన తర్వాత పైన పొందినటువంటి లెక్చరర్ చెప్పినటువంటి డిగ్రీలు చదివినటువంటి ఇంకా ఉన్నతంగా ఏవేవి చదివి పొందాడో అవి గుర్తుపెట్టుకుంటారు. ఆ సహజంగా ఏమిటంటే పెద్దోడయ్యాడు కాబట్టి అనుభవపూర్వకమైనటువంటి వాటిలో నుంచి పొందుతున్న జ్ఞానాన్ని బట్టి చేసుకుంటాడు. కానీ నాకు కింద పునాది వేసిన వాళ్ళు వీళ్ళు అని ఇట్లాంటి గత స్కూల్లో గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళు మన సాంప్రదాయంలో కొల్లలు. మొదటి గురువును వదిలిపెట్టేసేది ఆ ఉన్నత స్థితిగా చేరిన తర్వాత కూడా, ఎంతో నిత్య స్థితి చేరిన తర్వాత కూడా మారిండే వాళ్ళు మనస్పర్ధలు వచ్చి. మనస్పర్ధలతో మారిండొచ్చు, కానీ ఆ బోధ కొంతవరకునైనా పట్టి దాని యొక్క అంతరార్థం పట్టింటే ఇంక మనస్పర్ధలు రావు, పట్టినా కూడా రావు. ఇవి నాయుడు స్వామిని వాళ్ళ గురువు అంతకుముందు వేరు వేరు రకాలుగా అక్కడ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ గురువాక్యం తెలియజేసినటువంటి గురువే అని తాను ఏ రకమైనటువంటి దీనికి పోకుండా, తీవ్రతకు పోకుండా ఇదిగా ఉన్నాడు అనుకో. అట్లా కొంతమంది వాళ్ళ యొక్క ఇది ఉన్నప్పటికీ, అంటే భేదభావం కలగడానికి కారణం గురువే అయినప్పటికీ కూడా మారకుండా ఉండే శిష్యులు కూడా ఉంటారు, గురువును గురువుగా చూస్తూ. కొంతమంది ఏమో వేరు వేరు కారణాలను ఆపాదించుకొని మారుతున్నారంటే వాళ్ళకేమిటి, వాళ్ళకి స్థిరత్వం రాలేదు, దాంట్లో పొందలేదు, వాళ్ళు పైకి మాత్రమే పొందారు అని అర్థం. కాబట్టి ఆ మరుస్తారు, గుర్తుంచుకునేవారు అరుదుగా ఉంటారు. లేనిది లేదని అనుభవంగా ఉన్న వాళ్ళు సహజంగా మాట్లాడతారు. మాకు నిజానికి కాలేజీలో, స్కూళ్ళలో, ఉన్నత విద్యలో చేర్చే సమయానికి పొందినదంతా నిజానికి ఎలిమెంటరీ స్కూల్లోది కాదు. అది 10%, 20% కూడా వచ్చిందిలే. అక్కడ ఊరికే పోవాలి కాబట్టి వాళ్ళే టీసీ ఇస్తారు కాబట్టి ఆ బడిలో అంతా భట్రాజయ్య వారు చెప్పినదే మాకు. మళ్ళీ ఇక్కడ కొట్టంలో ఆడ పసల కొట్టం కాడ ఉంటాండి కదా, క్లాసులు చెప్తాండి కదా, ట్యూషన్ అరుగున్నే ఆ అరుగు మీద. ఎందుకంటే ఇక్కడ పొందినటువంటి చెప్పినటువంటి విధానాన్ని బట్టి అంతగా గుర్తుంచుకొని అంతగా అటు వరకు వచ్చింది కాబట్టి ఆ చిన్నప్పుడు చదివింది అంటానే గుర్తొచ్చేది భట్రాజయ్య వారు చెప్పిండేదే, స్కూల్లో చెప్పింది కొంతవరకే. అట్లా గుర్తుంచుకునేవారు అరుదుగా ఉంటారు. లేనిది లేదని అనుభవంగా ఉన్న వాళ్ళు సహజంగా మాట్లాడతారు. లేనిది లేదని అనుభవంగా ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఇది లేనిది నిజానికి లేనిదని గుర్తించబడిందో దీంట్లో కూడా అది తాము అనుభవపూర్వకంగా ఎవరైతే దాన్ని పొందారో వాళ్ళు సహజంగా మాట్లాడతారు. లేనిపోని ఊరికే కల్పించినట్టుగా మాట్లాడి ఊరికే ఉత్తది మాట్లాడే వాళ్ళు ఉండరు. వాళ్ళు సహజంగా వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఆ అవసరం లేదు, కల్పించి మాట్లాడే అవసరం లేదు, దాన్ని మాట్లాడే అవసరం లేదు. నిర్వాసనాపరుడై ఉంటాడు కాబట్టి ఇవన్నీ కల్పించాల్సిన, మాట్లాడాల్సిన పనే లేదు.
లేనిది లేదని అనుభవంగా ఉన్న వాళ్ళు సహజంగా మాట్లాడతారు. వ్యష్టి మనస్సు, సమిష్టి మనస్సు, బ్రహ్మ మనస్సు కూడా పోతే, వ్యష్టి మనస్సు నీలో ఉన్న మనస్సు, బ్రహ్మ మనస్సు, సమిష్టి మనస్సు ఏమో అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఏదైతే అక్కడ పనిచేస్తుందో ఆ బ్రహ్మ మనస్సు. ఆ బ్రహ్మ మనస్సు కూడా పోతే, బ్రహ్మ మనస్సు అంటే సృష్టికి కారణం ఎవరైతే కల్పిస్తున్నారో, ఏ ప్రజ్ఞానం, ఏ జ్ఞానం చేత సంకల్పించిందంతా కార్యరూపం ధరిస్తున్నటువంటి ప్రపంచంగా ఏర్పడుతుందో ఆ బ్రహ్మ మనస్సు కూడా పోతే ఇక వృత్తులు ఏమిటి తోస్తాయి? తోసేదే లేదు. తోస్తున్నటువంటిదే రద్దయింది. దేనికి తోస్తున్నాయో దానికి సంకల్పమే లేదు. సంకల్పరహితం అయిపోయింది. ఇంకా అప్పుడంతా వస్తుందేగా, తోచేదే లేదు, అంతా వస్తుంది. చెప్పన్నా. భూత ఇప్పుడేమో ఆపేయండి. శూన్యమాయను కూతలేమియు లేకపోయెను, పాతకంబులు పారిపోయెను పరమ పదమాయను, ఆత్మా మేలుకోవే. శ్రీ గురు. మేలుకోమంటున్నాడు. ఎక్కడి నుంచి అక్కడి నుంచి భూత పంచకం అంతా శూన్యమైంది. అంతకుముందేమో భూత పంచకంలోనే నీవు జగత్తు అంతా వ్యవహారం చేసి దాంతో విస్తృతి పొంది అదే దానితోనే తాదాత్మ్యం చెంది నిజం అనుకున్నావు భ్రాంతిగా. అదంతా లేకుండా అయిపోయింది. భూత పంచకం అంటే బ్రహ్మాండ పిండాండ పంచకాలలో చైతన్య ప్రకాశం. ఈ రెండిట్లో ఏ చైతన్యం పనిచేసి పిండాండంగా ఉన్నది తెలుసుకుంటూ వచ్చి ఆ తెలుసుకుంటున్న తెలివితో ఇదంతా నిజానికి ఆ తెలివి రాకముందు ఏ స్థితిలో ఉందో దాన్ని గుర్తించే విచారం లేదు. కాబట్టి తెలిసినప్పటి నుంచి, పిల్లోడు పెరిగినప్పటి నుంచి నువ్వెవరు అని వానికి ఒక పేరు పెట్టి ఇదేమిటి అదేమిటి అనేది మొదలుపెట్టి ఈ సర్వ ప్రపంచాన్ని ఆ పిల్లోడు గుర్తించేటట్టుగా ఆ గుర్తించిన దానితోనే జీవించి దానితోనే జంతువులను మళ్ళీ మూడవస్థలేమో రోజువారీ ఉంటున్నాయి. మళ్ళా శరీరానికి ఉండే పరిణామాలేమో శరీరం బాలుడుగా, యవనస్తుడుగా, పెద్దవాడుగా, వృద్ధుడుగా ఇట్లా రకరకాలైనటువంటి శరీరం పొందుతూ ఉంటే అదంతా నేనేననే భావనలో వాడు వికాసం చెందాడు చిన్నప్పటి నుంచి. ఇక బ్రహ్మాండ పిండాండ పంచకాలను తెలిసిన తర్వాత పంచీకరణలో నువ్వెవరు, నీ స్థితి ఏమిటి, ఈ నామరూపాత్మకమైన పేరు పెట్టినటువంటి శరీరంవా, అది రాకముందు ఏ స్థితిలో ఉన్నావు, ఈ జగత్తులో జీవులు ఏర్పడడానికి కారణమైనది ఏమిటి అని విచారించుకుంటూ పిండాండ బ్రహ్మాండం విచారణ చేసిన వాడు వానికి ఏ విధంగా ఉంది? చైతన్య ప్రకాశం ఎలా జరిగిందో తెలియాలంటే పిండాండ బ్రహ్మాండ పంచీకరణలు బాగా తెలియాలి. రాత్రిపూట చదువుతున్నారు కదా ఇప్పుడు, అది పంచీకరణ అనే బుక్. ఆ పంచీకరణ తెలిస్తే ఆ పంచీకరణలో పిండాండం పరిణామం చెందిండేది, బ్రహ్మాండం పరిణామం అంతా ఉంది. ఆ పరిణామాలు రెండు లేకుండా అయిపోయినప్పుడు ఏముంది? బ్రహ్మాండం పిండాండం రెండు లేకుండా ఉంటే ఈ నేనని కలిగిందంతా పోయింది. నాకు కారణమైనది ఏదైతే అది పోయింది. అది పోయిన తర్వాత నేను శాశ్వతుణ్ణి కాదు. నేననేటువంటి భావన చందనానికి కారణమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శాశ్వతం కాదు, ప్రపంచము శాశ్వతం కాదు. ఇదంతా కేవలం కొత్త వచ్చింది నాకు అనేది విచారణ తెలియాలి అంటే ఈ పంచీకరణలు బాగా తెలిసి నేనని పలుకుతున్న అసలు వస్తువు ఏదుందో అది శాశ్వతుడు. ఈ నాకు జనన మరణాలు లేవని తెలిసిపోయింది. లేవు, నాకు నిజానికి నాకు లేవు. నేను అసలు స్థితిలో గుర్తెరిగితే అవి లేవు. అవి ఉన్నాయని కొని ఆపాదించుకొని దీంతో వచ్చి చేసిన కర్మల వల్ల ఆయా ఫలితాలు అందడానికి ఉపాధి పొందుతున్నదేమో పొందుతోంది. ఆ పొందుతున్న దాన్ని లేనిదిగా గుర్తెరిగితే దాన్ని రహితం చేసుకుంటే ఈ పొందేది లేదు. పొందుతున్న బీజం అది, అదే పొందుతోంది. అదే కర్మలు చేయించడానికి అదే జ్ఞానం పనిచేసింది. ఆ జ్ఞానంతోనే కర్మలు చేసావు, ఆ కర్మలతోనే మళ్ళీ పునరావృత్తి కలుగుతోంది. కాబట్టి దేని ఆధారంగా నాకు జనన మరణములు లేవని తెలిసింది? నేను దేనిని ఆధారంగా చేసుకొని చేస్తున్నా?
నేను దేన్ని ఆధారంగా చేసుకొని చేస్తున్నట్టే పంచకోశాలకు శరీర ధర్మానికి నేను విలక్షణమని తెలిసి ఉండాలి. నేను దేనికి ఆధారంగా నేను అంతకుముందు ఏం చేశాను అంటే పంచకోశాలు నేను అనుకున్నా, శరీర ధర్మం నేను అనుకున్నా, దానితోనే కర్మలను చేశా. ఆ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించుకున్నా. కాబట్టి దీనికి విలక్షణంగా ఉన్నటువంటి నేను ఇవన్నీ కూడా శరీర ధర్మాలుగా తోస్తున్నవి కానీ మనసు బుద్ధి చిత్తము అహంకారం అనే నేనుగా పలుకుతున్న దానికి కాకుండా విలక్షణంగా ఉండి ఏది దీనితో సంగమించకుండా ఉన్న నేనుందో ఆ నేను ఆ నేను కూడా ఆ నేను పోయే స్థితి దాకా నిలబడగలిగితే ఈ పంచకోశాలకు శరీర ధర్మానికి విలక్షణమని తెలిసిన తర్వాత జీవుడుగా కొట్టబడినప్పుడు ఆచరించితే గురువును వెంబడించితే అప్పుడు గురువు ఒక్కొక్క దాన్ని వదిలిస్తూ వస్తాడు. కిందేమో జీవుడుగా వ్యవహరించినావు, జీవుడుగానే దెబ్బలు తిన్నావు, జీవుడుగానే కష్టాలు పడినావు, జీవుడుగా ఉన్నటువంటి నీవన్నీ కూడా ఆ జీవుడనే పేరు రావడానికి ఆ జీవుడికే పేరు పెట్టారనుకో. వేరు వేరు శరీరాలకు వేరు వేరు పేర్లు పెట్టారు. నిజానికి ఆ శరీరాల్లో ఉన్న చైతన్యం అంతా ఒక్కటే. అప్పుడు నీవు వేరువేరుగా భావిస్తున్నటువంటి ఈ శరీర ధర్మాల నుంచి నిన్ను గురువు విడగొడితే అప్పుడు నువ్వు ఆ విధంగా కొట్టబడ్డప్పుడు అంటే ఎప్పుడైతే నీకు ఈ జీవిత కష్టాల్లో ఎనమునుగుతున్న సమయంలో గనక నువ్వు గురువును చేరితే వైరాగ్య భావనతో ఆచరిస్తే గురువును వెంబడిస్తే అప్పుడు గురువు ఒక్కొక్క దాన్ని నీకు వదిలిస్తూ వస్తాడు. ఆ వదిలిస్తూ వస్తే అప్పుడు నీకు అంతకుముందు తెలియదు, చెప్పే స్థితి లేదు. ఆ చెప్పినప్పటికీ ఏదో బుక్కో ఇంకోటో విజ్ఞానం దాంట్లో చదివినప్పటికీ నువ్వు తెలియబడలేవు. ఎందుకంటే అనుభవజ్ఞైనటువంటి గురువు తాను అనుభవపూర్వక స్థితిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప నీకు అర్థం కూడా కాదు. ఊరికే కేవలం మాటలుగా చెప్తే అసలు తెలియబడేది కాదు. కాబట్టి ఇదంతా జీవుడుగా ఉన్నప్పుడు నీకు ఏర్పడితే ఆ వైరాగ్య భావనతో గురువును వెంబడిస్తే ఆ జీవునికి కారణమైన శివుణ్ణి 2 రకాలైనటువంటిది ఉంది నీలో, ఆ రెండింటిని పోగొడతాడు. ఏనుగు గురించి చెప్పాలంటే బొమ్మను ఆధారం చేసుకుంటే వస్తునిచ్చే జ్ఞానం కలిగింది, కానీ చూడలే. ఏనుగుని చూడాలి అంటే ఏనుగు ఇలా ఉంది, మేము చిన్నప్పుడు బుక్కుల్లో చదువుకున్నాం, ఏనుగు ఇలా ఉంది, దాని బొమ్మ ఆకారం బుక్కులో ముద్రించారు కాబట్టి బొమ్మ ఒకటే చూసాం. కానీ ఆ బొమ్మలో ఎలా ఉందో అనేది తెలుసు, కానీ దాన్ని ఎప్పుడు చూడలే. అది ఎక్కడుందో ఏమిటో ఏ సర్కస్కో పోయినామనుకో, ఆ సర్కస్లో అక్కడ కట్టేస్తున్నారు, దాంతో అది లోపల ఆ వినోదాల్లో దాంతో చేపించారు, డ్రమ్ములు కొట్టించడం, పైకి ఎక్కించడం, ఇవన్నీ చేపించారు కదా. అక్కడికి పోయి ఎదురుగా అనుభవపూర్వకంగా దాని చెవులు కాళ్ళు శరీరం అంతా చూసే వరకు బొమ్మను చూసిండే బొమ్మ తెలిసినచ్చు, కానీ అనుభవ జ్ఞానం లేదు, నిశ్చయ జ్ఞానం లేదు. నిశ్చయ జ్ఞానం రావాలి అంటే బొమ్మను ఆధారం చేసుకొని కాదు, అనుభవం రావాలి. ఏనుగున్న చోటికి తీసుకెళ్ళగానే అంతకుముందు నువ్వు చూడనప్పటికీ, అంతకుముందు నువ్వు ఎప్పుడూ చూడకుండా ఇదే ఫస్ట్ సారి అయినప్పటికీ ముందు నువ్వు ఏమిటిగా చూసావంటే నీకు చెప్పిన పాఠంలో బొమ్మను చూసావు, దాని గురించి వివరించినటువంటి అది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, ఇది మేస్తుంది, ఇంతకాలం జీవిస్తుంది, దాని విలువ ఏమిటి, ఇవన్నీ పాఠంలో చెప్పి ఉన్నారు. కేవలం విషయం ఒకటి వచ్చింది కానీ అనుభవం లేదు. ఉన్న చోటికి తీసుకెళ్తే ఇదిగో ఏనుగు అంటాడు, పిల్లోడే అంటాడు. అంతకుముందు దానికి సంబంధించిన విషయ జ్ఞానం ఒకటి వచ్చింది, ఇప్పుడేమో అనుభవం కూడా వచ్చింది అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, అనుభవంగా వచ్చిన చోటుకి వస్తే అప్పుడు అంటాడు, ఏమంటాడు, ఇదిగో ఏనుగు అంటాడు శిష్యుడు. కాబట్టి నిర్ణయం చేశాక వస్తువును చూసినప్పుడే అనుభవ జ్ఞానం వస్తుంది. అంతకుముందు చెప్పిందేమో అంత విషయం నీలేకి, నీ విషయాన్ని నువ్వు భావనలోకి పొందితే ముందు మళ్ళీ అనుభవ జ్ఞానంతో ఇదిగో ఇది అని చెప్పినప్పుడు తనకు తెలిసిపోయి అనుభవ జ్ఞానం వచ్చి సులభంగా గుర్తెరగలుగుతాడు. ఏనుగును చూసినా దానిని ఏనుగు అని గుర్తించలేనప్పుడు అనుభవం కలిగింది అనలేవు. ఎందుకంటే పాఠంలో ఇన్నప్పటికీ అటుకు పోయినాడు. పోతే నేను పాఠంలో చూసిన బొమ్మ ఇదే, నేను పాఠంలో గురువుగారి చేత వివరించబడినటువంటి దాని అంశం దీన్నిదే అని చూస్తానే గుర్తెలిగితే అంతకుముందు విషయం అర్థమైంది అన్నట్టు. లేదు, దాన్ని ఎదురుగా చూసినప్పటికీ గుర్తించలేకపోతే అంతకుముందు చెప్పిన పాఠం కూడా అర్థం కాలేదు అని అర్థం. పాఠం కూడా అర్థం కాలే, అంతకుముందు చెప్పినటువంటి పాఠంలో
ఏ విషయం చెప్పాడో ఆ విషయం అర్థం కాలేదు అని అర్థం. ఏనుగు గుర్తించలేకపోతే చూస్తానికి గుర్తించాడు అనుకో, తెలిసిపోయింది. గుర్రం తెలివైంది అని చెప్పగానే గ్రహిస్తుంది, అది చెప్పగానే గ్రహిస్తుంది. గుర్రానికి ఊరికే మనిషి యాక్షన్ చూసి ఇదిగో ఈ పనులు అంటే అవన్నీ అలవాటు పడిపోతుంది అది. ఎందుకంటే దానికి చురుకుతనం అటువంటిది. గాడిదకి ఎంత చెప్పినా ఒకటే. ఇది దానికి నేర్పాలనుకో, దానికి నేర్పించే ప్రయత్నం చేసామనుకో, ఏమి నేర్పినా నేర్చుకోదు అది. మందబుద్ధి కలిగినటువంటిది అది. కాబట్టి చూడగానే తెలివైంది ఉంటే, తెలుసుకోగలిగింది ఉంటే, చెప్పే కొద్దీ అన్నీ అర్థం చేసుకోగలుగుతుంది. గాడిద స్థితిలో మందబుద్ధితో ఉంటే ఏమి చెప్పినా ఎంత చెప్పినా వృథా అయిపోతుంది. ముందుగా మన ధర్మాన్ని మనం పాటించకపోతే ఇతరులకు మంచిని ఎలా చేయగలుగుతాం? ముందు మన ధర్మం ఏదో, మన ధర్మాన్ని మనం ధర్మంగా పాటించకపోతే ఇతరులకు ఏ విధంగా చెప్తాము? ఆసక్తి కలిగి తెలుసుకోవాలన్న వాడికి ఎంతైనా చెప్పొచ్చు. ఆసక్తి దీని మీద కేవలం ఊరికే అట్లా కాకుండా, ఏదో పొద్దుపోవడానికి కాకుండా తీవ్రమైనటువంటి ఆసక్తి ఉందనుకో. అందుకే తీవ్ర మోక్షాపేక్ష ఉండాలి అనే సాధన సంపత్తులు ఎందుకు చెప్పారంటే, కేవలంగా ఉన్నటువంటి ఊరికే పొద్దువే స్థితిలో కాదు ఇది. తీవ్రత ఉంటే, ఆ ఆసక్తి ఉంటే, ఆసక్తి కలిగి తెలుసుకోవాలన్న వాడికి ఎంతైనా చెప్పవచ్చు, ఎంతైనా చెప్పవచ్చు. ఇంకా ఆ గురువుకు కూడా ఇంక నిద్ర పట్టదు. వాడు ఇంతగా ఆసక్తితో కోరుకుంటున్నాడు, ఎప్పుడెప్పుడు వాళ్ళకి చెబుదాం అన్నట్టుగా ఉంటుంది గురువు మనసు కూడా. ఆ తెలుసుకోవాలనుకునే వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి. ఆ తెలుసుకోవాలనే ఆసక్తి లేకుండా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? వాదిస్తాడు. నీ చెప్పేది వినడు. చెప్పేది తనలే కాకలింపు చేసుకుని, తనలో ఒకవేళ అది నిజం కాదు, నిజమా నిజం కాదా అనే జ్ఞానం వచ్చిందే, వాడు ఏం చెప్తాడు? ఈ చెబుతున్న దాంతో అనుసంధానం చేసి, ఇదిగో నేను ఇలా విన్నాను స్వామి, ఇదిగో ఇట్లా అన్నారు, కరెక్టా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అటు చేయకలేదనుకో, వాడు అటు చేసేవాడు కాదు, వాడు ఆసక్తితో రాలే, తనకే తెలిసినటువంటి అహంకారంతో వచ్చాడనుకో, ఇక మనకి నువ్వు ఎంతనే చెప్పు. ఇంకా ఏ రకమైన పద్ధతిలో అయినా చెప్పు, గురువు తలకిందులు తపస్సు చేసి చెప్పు, వాడు గురువు చెప్పేది ఆకలింపుతో అనుభవ జ్ఞానం పొందడానికి బదులు నువ్వు వాదిస్తాడు. ఇక వాదిస్తే ఏం చేయలేడు. కాబట్టి వాడి స్వభావాన్ని అర్థం చేసుకొని నువ్వే చెప్పు, నేను వింటాను అనాలి. అట్లా వాదించేవాడితో నువ్వే చెప్పప్ప, నేను వింటాను, ఏదో నీకు తెలిసిండేది అని చెప్పాల్సిందే. ఏమి చేయలేవు. తెలుసుకోవాలని జిజ్ఞాసతో ఉన్నవాడు విని అహం విడిచి సమాజానికి సేవ చేస్తాడు. తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నాడేమో అహంకారంతో ఉన్నాడు, దాన్ని విడిచిన వాడై అహం ఉన్నవాడి దగ్గర నాకు తెలియదు అనాలి. వాడు అహంకారంతో ప్రవర్తిస్తుంటే సరే వాడే చెప్పినట్లే, ఏం చెప్తాడో అని ఊరికే ఉండాలంతే. తాగిన వాడితో గొడవ పడితే ఎవరిని అంటారు? ఇది ఉదాహరణ చూడండి. తాగిన వాడితో గొడవ పడ్డాడు. గొడవ అయిన తర్వాత తాగిన వాడిదే ధర్మం అయినప్పటికీ, తాగిన వాడికి తిక్కచేష్టలతో వాడు మాట్లాడినప్పటికీ, ఆ విని చూసినటువంటి వాళ్ళు ఏమంటారు? వాడంటే తాగాడు, నీకు బుద్ధి లేకపోయినా అనే మాట అంటారు. కాబట్టి దాన్ని వదిలించారు ఇక్కడ గురువుగారు. తాగిన వాడితో గొడవ పడితే ఎవరిని అంటారు? తాగిన వాడిని అంటారు. వాడు తాగాడయ్యా, వాడి ప్రవర్తన ఆ విధంగా ఉంది, నువ్వు పక్కకు అంతే. కాబట్టి పిల్లలు ఆటలుగా సృష్టి స్థితిలయాలను చూసి, పిల్లలాటలుగా ఈ సృష్టి స్థితిలయాలని పిల్లలాటలుగా చూసి, ఇవన్నీ జరుగుతున్నవన్నీ కూడా నీవు అర్థం చేసుకున్నటువంటి వాడివై గురువాక్యం చేత చేసుకుంటే, ఈ అన్ని సృష్టి స్థితిలయాలు మూడు కూడా పిల్లలాటలే. ఇవన్నీ నిజానికి కేవలం కళలో వస్తున్నటువంటి. అయినా తిరిగి కొట్టబడితే దీని నుండి విడుదల కావాలనుకున్నప్పుడు ఆ పిల్లల ఆటలుగా చూసి కనుక నువ్వు దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేసి, అయినా కూడా నీకు దాంట్లో నుంచి కష్టాలు ఎదురై కొట్టబడినటువంటి స్థితిలో ఉంటే కనుక దీని నుంచి విడుదల కావాలన్నప్పుడు విషయంగా ఏమీ లేదని తెలిసింది. ఈ విషయమంతా ఏది? ఈ విషయమంతా నిజానికి ఆ విషయము అనేది తెలుసుకునే వరకే. తెలిసిన తర్వాత ఆ విషయంగా ఏమీ లేదు. అది మళ్ళా అనుభవంగా పొంది అనుభవ జ్ఞానంగా ఆ అనుభవం లోపల పెట్టుకునే ఆసక్తి కలిగిందనుకో, మళ్ళీ విషయాసక్తి అవుతుంది.
ఈ తెలిసిన విషయాన్ని కూడా వదిలేసే స్థితిలోకి ఇది లేనిది అని తెలవబడాలి. కానీ లేని దానిని వదలాలని తాగగలగాలి కదా, ఆ లేని దాన్ని వదలాలని కలగాలి కదా. తాగలిగితే సాధకుడికి విడుదల, ఆ తహత కలిగితేనే విడుదల, లేకపోతే ఎన్నాళ్ళు చదివినా అంతే. ట్రైన్కి వెళ్ళాలని తాతో ఉన్నవాడు ముందే జాగ్రత్త పడతాడు. ట్రైన్కి జాగ్రత్త పోవాలి, ఇన్ని గంటలకు పోవాలని తెలుసు, వస్తుందని తెలుసు, ఏ మార్గంలో వెళ్ళాలో తెలుసు, చేరుకోవాలంటే ఎంతసేపు పడుతుందని తెలుసు, అన్నీ తెలిసింది కదా. కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, అవన్నీ తెలిసినప్పటికీ హడావుడిగా ఆ టైం పట్ల అశ్రద్ధ చూపిండే వాళ్ళు ఉంటారు. అలాగే సాధకుల్లో కూడా అందరూ వెళ్ళినా వాళ్ళలో తరతమ భేదం ఉంటుంది. ముందుగానే సిద్ధపడి నిశ్చయించుకొని ఉండేవాడు ఒకటి ఉంటే, ఏదో ఆ సమయానికి చూద్దాం లేనివాడు ఒకటి ఉంటాడు. కాబట్టి అందరూ ఓ రకంగా ఉండరు. ఈ పోయిండే సాధకులు, శిష్యులు, గురువు దగ్గర చేరిన వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి జీవుడుగా బొమ్మలాటను పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను ఆడాను, పిల్లోనిగా ఉన్నప్పుడు ఈ బొమ్మలాటలు ఆడినా. పెద్దోడైన తర్వాత ఎట్లా, వాడు పెద్దోడైంటాడు, ఇప్పటికి జ్ఞానం వచ్చింటుంది అని అనుకోకుండా, మా శ్రీధర్కు వాడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మా అక్కయ్య సంతలో ఓ బొమ్మ కనుకొచ్చింది, కృష్ణాపురం మా పరసలో. అట్లా బొమ్మలాట్లు ఆడేలాగా బొమ్మలాట్లు ఆడతాడా, ఇది గొప్ప నీ కోసం కనుకొచ్చా అంటే ఇసిరి పారేస్తాడు. అయ్యేంటికి నాకు ఇప్పుడు అని. చిన్నప్పుడు ఆడుకున్నాడు, ఇప్పుడు ఆడుకుంటాడా బొమ్మలాట్లతో? 30-40 ఏళ్ళు వచ్చి బ్రహ్మగా ఉన్నప్పుడు జీవుని చూస్తే ఎలా ఉంటుంది? పిల్లలు బొమ్మలాటలతో ఆడుకుంటున్నటువంటి జగన్నాటకాన్నేమో బ్రహ్మగా ఉండి అక్కడి నుంచి చూస్తే ఇదంతా నాటకంలాగా తెలుసు. కానీ జీవుడేమో ఇది నిజంగా ఉన్నట్లు దీంట్లో పడి దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మగా ఉన్నప్పుడు జీవుని చూస్తే ఆయనకే దుఃఖం లేదు. పిల్లలు బొమ్మలతో ఆడుతూ ఉన్నప్పుడు తల్లి చూస్తుంది, బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు తల్లి చూస్తుంది. కానీ పిల్లల వలె తాదాత్మ్యం చెందదు. ఆమె కూడా అంతకుముందు పిల్లాటప్పుడు ఆడుకొని ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ పిల్లలు అక్కడ తాదాత్మ్యం చెందుతుందా? ఆ పిల్లలు ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారులే, నాకు ఇబ్బంది లేకుండా నా పని నేను చేసుకుందామనే స్థితిలో ఆమె ఉన్నట్లే ఆమె ఏమి దీంతో తాదాత్మ్యం చెందదు. జీవుడుగా లేకపోయిన తర్వాత నేను దేన్ని ఆధారం చేసుకొని ఇదంతా చేస్తున్నాను? నేను జీవుడుగా లేదు, నేను బ్రహ్మముగా ఉన్నటువంటి అఖండ ఎరుగ్గా ఉన్నప్పుడు ఈ కింద జరిగినదంతా కేవలం నువ్వు చేసిందంతా ఆ బొమ్మలాట్ల వంటిదే అనేది నువ్వు గుర్తెరిగితే అది విచారణ ద్వారా తెలుసుకున్నట్టు. విచారించి తెలుసుకోవాలి దాన్ని. అక్కడికి ముగిద్దాం. మంగళం చెప్పన్నా. నిర్వికారాయ సకల నిత్యం ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్ష్యతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.